మొన్నటి వరకు బాంబుల మోత, మిసైళ్ల వర్షంతో వార్ జోన్ గా మారిన మిడిల్ ఈస్ట్ లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి. పశ్చిమాసియా మళ్లీ ప్రశాంతంగా మారే దారులు కనిపిస్తున్నాయి. ఇరాన్ పైన దాడులను నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యుద్ధం ముగింపునకు సంబంధించి పశ్చిమాసియాలోని మిత్రపక్షాలు ఒక అవగాహనకు వచ్చాయని, ఈ నేపథ్యంలో దాడులు ఆపాలని తమ బలగాలను ఆదేశించానని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. మిత్ర దేశాల విజ్ఞప్తి మేరకు ప్రపంచ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యుద్ధం శాశ్వత ముగింపు కోసం కుదరబోయే ఒప్పందంలో హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవటం, ఇరాన్ అణు బెదిరింపులకు తెరపట్టం వంటి అంశాలలో భాగంగా ఉంటాయని తెలిపారు. ఒప్పందం ఖరారు కాకపోతే మళ్లీ దాడులకు దిగుతామని హెచ్చరించారు ట్రంప్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ చూడని స్థాయిలో సైనిక శక్తితో ఇరాన్పై దాడి చేయడానికి అమెరికా సన్నద్ధంగా ఉంది. మేము కొట్టే దెబ్బకి ఇక భరించలేమని వారు మమ్మల్ని వేడుకుంటారు. అయినప్పటికీ టెహ్రాన్పై దాడులు నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. శాంతి ఒప్పందంలోని అంశాలపై ఒక అవగాహనకు వచ్చినందున దాడులను నిలిపివేయాలని ఇరాన్ సహా గల్ఫ్ దేశాలు మమ్మల్ని కోరాయి. దీంతో ప్రపంచ ప్రయోజనాలు, ఇరాన్ మనుగడను దృష్టిలో పెట్టుకుని దాడులను తాత్కాలికంగా ఆపివేస్తున్నామని ప్రకటించారు ట్రంప్. యుద్ధాన్ని ముగించి ఇరాన్తో ఒప్పందం చేసుకోవడానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అంగీకరించారని ట్రంప్ ట్రూత్ సోషల్లో వెల్లడించారు. ఈ వారాంతంలో తమ దేశంపై ఎలాంటి సైనిక చర్యలకు పాల్పడవద్దని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది. ఒకవేళ అగ్రరాజ్యం దాడులకు పాల్పడితే తమ ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. సౌదీ అరేబియా, యుఏఈలోని చమురు క్షేత్రాలతో పాటు ఖతార్, ఇజ్రాయెల్లోని గ్యాస్ క్షేత్రాలను బూడిద చేస్తామంది. ఈ క్రమంలోనే అమెరికా నుంచి తాజా ప్రకటన వెలువడింది. మరోవైపు ఒప్పందంలోని అంశాలపై ఖతార్, పాకిస్తాన్ విడివిడిగా అమెరికా, ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్ముజ్ను పూర్తిగా తెరవటం, పశ్చిమాసియా అంతటా దాడులు ఆపటం వంటి డిమాండ్లను చర్చల్లో వాషింగ్టన్ బలంగా వినిపించే ఛాన్స్ ఉంది. బదులుగా ఇరాన్ పైన తమ నౌకాదళ దిగ్బంధాన్ని ఉపసంహరించుకోవడం, చమురు ఎగుమతులకు దాన్ని అనుమతించడం వంటి హామీలను అమెరికా ఇచ్చే అవకాశం ఉంది. అయితే తాజా పరిణామాలపై ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి స్పందిస్తూ హార్ముజ్లో పరిస్థితులు యుద్ధం ముందు నాటి తరహాలో ఎప్పటికీ ఉండబోవని స్పష్టం చేసింది. ఈ జలసంధికి సంబంధించి ఒమెన్తో తాము జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయన్నారు. గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమం కొనసాగుతోంది. గాజాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇజ్రాయెలీ బలగాలు శనివారం రాత్రి నుంచి జరిపిన దాడుల్లో 17 మంది మృత్యువాత పడ్డారు.